ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రియల్లీ నాకైతే ఇద్దరు గొప్ప కళాకారులే అనిపిస్తుంది. మనం ఇంకా లేట్ చేయకుండా విన్నర్ ఎవరో తేల్చేద్దాం. మునిస్వామి గారు, మీరిలా వచ్చి ఈ ఇయర్ 2025 జోడీ నెంబర్ 1 ఎవరో అనౌన్స్ చేయండి. విన్నర్ ఎవరో తెలుస్తుంది. విన్నైన జోడీకి ట్రోఫీని అందజేయాల్సిందిగా శ్రీ మునిస్వామి గారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు చెక్కుని అందజేయవలసిందిగా శ్రీ మునిస్వామి గారిని కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ జాను. కంగ్రాచులేషన్స్ బావగారు. థ్యాంక్ యూ. బాబాయ్, బాబాయ్, రామ్మా లోపలికి. పర్వాలేదు బాబాయ్. శభాష్ అమ్మా, నువ్వు మీ ఆయన బాగా ఆడారు. థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్, ఈ 1,00,000 రూపాయలు తీసుకోండి. ఇది నీకు ప్రైజ్గా ఇచ్చారు కదమ్మా. అవును బాబాయ్. మరి నీకిచ్చిన ప్రైజ్ నాకిస్తానంటావేంటి? మా అమ్మ నాన్నలు సంతోషంగా ఉంటే అదే నాకు పెద్ద ప్రైజ్ బాబాయ్. వాళ్ళని తీసుకొచ్చి నాతో పాటే ఉంచేసుకునే అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు. వాళ్ళు ఆనందంగా ఉంటేనే సౌకర్యంగా ఉంటుంది. అందుకే బాబాయ్, మీరేమనుకోకుండా ఈ 1,00,000 రూపాయలు తీసుకొని ఇంకా 7 నెలల వరకు ఇంటి అద్దె అడగండి.
ఇందులో 5,000 తగ్గాయి. నేను మీకే పంపించేస్తాను బాబాయ్. అలాగేనమ్మా. ఉమ్. పది మంది కొడుకుల్ని కనడం కంటే నీలాంటి ఒక్క కూతుర్ని కంటే చాలమ్మా. ఈ భూమి మీద తల్లిదండ్రులకు కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉండదు. వస్తాను బాబాయ్. చల్లగా ఉండమ్మా. మీ ఖాతాలో ఈ కాల్ చేయడానికి సరిపడా బ్యాలెన్స్ లేదు. దయచేసి రీఛార్జ్ చేసి మళ్ళీ ప్రయత్నించండి. ఛ! బ్యాలెన్స్ లేదా? ఏమైంది తులసి అమ్మా? అమ్మమ్మకు ఫోన్ చేయబోతుంటే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది ఖుషి. అయ్యో, మరిప్పుడు ఎలా? హా, బయటకెళ్ళి ఏదైనా పబ్లిక్ ఫోన్ ట్రై చేద్దామా? ఇప్పుడా? ఇంత రాత్రిపూట బయటెక్కడ ఫోన్ దొరుకుతుందమ్మా? అమ్మా, ఫోన్ దొరికింది. ఎక్కడా? ఏది? అమ్మా, వెళ్ళి తీసుకో. నాకొద్దు. పోనీ నేను వెళ్ళి తీసుకురానా? ఆ? వద్దు ఖుషి. మరిప్పుడు ఎలా ఫోన్ చేస్తావమ్మా అమ్మమ్మ వాళ్ళకి? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఇప్పుడు ఎలా ఫోన్ చేయాలి? ఛ! ఈ పనికి మళ్ళీ పనులు మాత్రం బానే చేస్తాడు. ఇప్పుడే వెయ్యాలా చెయ్యి?